అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి కూడా అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ టంకరి వెంకటేష్, కుందేన శ్రీకాంత్ వద్ది స్వామి, కుందన నరేందర్, కుందేన నాగరాజు, కరాటే అసాదు ప్రవీణ్, భైరం నాగప్రశాంత్, కృష్ణ, గావు శ్రీకాంత్, గావు స్వామి, వివేకానంద, నిమ్మల కళ్యాణ్, భైరం ప్రవీణ్, ఆసాదు మహేష్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అంబేద్కర్ యువజన సంఘం సభ్యులందరూ ఘనంగా నివాళులర్పించారు. ప్రదాత అయినటువంటి భారతరత్న అయినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలు అర్పించడానికి మా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులందరము ఏకమై ఆయనకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచంలో ఎంతో మేధావి, అతి మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అందరము అంబేద్కర్ ఆశయాలను ఆయన అనుగుణంగా తీసుకొని కొనసాగిస్తామని చెప్పేసి అలాగే మొన్న జరిగినటువంటి ఎంఆర్పిఎస్ దండోరాకు సంబంధించినటువంటి ఇవి ఎలాగైతే మీటింగులు జరుగుతున్నాయో మొన్న మాల మహానాడు పాదయాత్ర ద్వారా చేపట్టినటువంటి పిల్లి సుధాకరణ గారి చేపట్టినటువంటి ఈ మాల మహాసింహగర్జనకు మేము అందరము ఏకమై వెళ్ళాము. అక్కడ లక్షలాది సంఖ్యలో ఆ సభను విజయవంతం చేశాము. ఇంత జరుగుతున్నా కానీ ఆర్టికల్ 3 ద్వారా సాధించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ద్వారా సాధించినటువంటి తెలంగాణను ఇప్పుడు ఇది వరకు మనం కొద్దిగా అన్యాయం జరిగినట్టు అనిపించింది. ఆయన జయంతిని పురస్కరించుకొని కనీసం పూలమాల కూడా వేయకుండా ఆయన నిరుత్సాహపరిచినట్టు మా యొక్క ఈ వర్గం భావిస్తున్నది. కాబట్టి ఇలాంటి పునరావృతం కావద్దామని చెప్పేసి మేము ఈ విధంగా హెచ్చరిస్తున్నాము. అలాగే అంబేద్కర్ సబ్మన్న వర్గాలకే కాకుండా బడుగు బలహీన వర్గాలు కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆయన న్యాయం చేకూర్చారు. ప్రపంచ మేధావి అయిండు కాబట్టి ఆయన విశ్వవిఖ్యాత ప్రపంచ జ్ఞానానికి ఒక ఐకాన్గా, విజ్ఞానికి ఒక ఐకాన్గా ఆయన పేరు రావడం జరిగింది. కాబట్టి ఆయన చనిపోయిన రోజున ఈరోజు తలుచుకుంటూ మేము అంబేద్కర్ యువజన సంఘం సభ్యులం అందరం ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్.